కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని ప్రియాంక కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. ఇంట్లో నుంచి పారిపోయిన ప్రియాంక అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న వివాహితుడితో వెళ్లిపోయింది. ఉదయం వెళ్లిన ఆమె కొద్దిసేపటి క్రితం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. స్టేషన్ కు వచ్చిన ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రియాంకను తీసుకెళ్లిన వివాహితుడు రాహుల్ పోలీసులైతే ఆయన విచారించడం జరిగింది. మధ్యాహ్నం ఫోన్ చేసి నన్ను బెదిరించాడు. పిల్లని తీసుకెళ్ళింది కాక కేసులు పెడతారా మీరు, పేపర్కి ఇప్పిస్తారా మీరు, ఏం చేద్దామని చెప్పి చేస్తున్నారు మీరు, మమ్మల్ని అల్లరి చేస్తున్నారు, ఏవో కేసు పెట్టారు అంటున్నారు, వచ్చిన తర్వాత చూసుకుంటాను నేను అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. నా పిల్లని తీసుకెళ్ళి 5 రోజులు అయిపోయింది, ప్రెగ్నెంట్ అని చెప్పి నాకు ఫోన్ చేసి మరి వాడే చెప్పాడు, అపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ చెప్పాడు, వాళ్ళ నాన్నకు కూడా చెప్పాడు. ఈ రోజున పిల్ల ఎట్లా వచ్చిందండి? నేను ఆ అబ్బాయి నాకు ఇవాళ 12ంటికి ఫోన్ చేస్తే నేను సిఎస్ఆర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ మీ సార్ మా పిల్ల దొరికిందా అని అడిగితే అమ్మ ఎతుకుతానే ఉన్నామని అన్నారు సారు. అన్నప్పుడు పిల్ల ఈ టయానికల్లా ఎలా వచ్చింది ఇక్కడికి? అది తీసుకెళ్ళినోడు ఏమైపోయాడు? ఇప్పుడు దాకా ఏమయ్యాడు? పిల్లని తీసుకొచ్చామన్నారు, మరి సార్ లేరు. సార్ ఏమయ్యారు? ఎస్ఐ గారు ఏమయ్యారు? సిఏ గారు ఏమయ్యారు? మరి నన్ను రమ్మన్నారు. మరి ఏరండి డిఎస్పీ గారి దాకా కేసు వెళ్ళలేదండి ఇప్పుడు దాకాను. ఉందా అంటున్నారు సార్. మరి నాకు ఇంతమంది చూపించలేదండి, చూపించలేదు. నాకు ఫోన్ చేశారు, సిఎస్ఆర్ఏ ఫోన్ చేశారు సార్, నాకు సిఎస్ఆర్ఏ ఫోన్ చేశారు. మరి అనిత మేడం గారు మాకు ఏం న్యాయం చేయరా సార్? మాకు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఏం న్యాయం చేయరండి. ఎందుకండి మాకు ఇంకా మేము ఆడపిల్లలు కనొద్దండి, కనొద్దాం అలాంటి వాళ్ళని తొక్కేసేస్తారా? ఏం చేయాలి మేము చెప్పండి? మాకు న్యాయం అనేది లేదండి, చెప్పండి. మాకు అర్థం కావట్లేదు. నా పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, వాడుకున్నాను అన్నాడు, కడుపు అన్నాడు, 5 రోజులు వాడేసుకున్నాడు. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? ఏమైపోవాలి మేము? మీరు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పేసేస్తే నేను తీసుకెళ్ళేం చేయాలి? నాకు న్యాయం జరిగే వరకు నేను పిల్లలు తీసుకెళ్ళను, ఇక్కడే ఉంటుంది. నాకు న్యాయం చేయండి అంతే. వాడికి ఏం కేసులు పెట్టారో ఆ కేసులన్నీ కూడా నాకు చెప్పాలండి. అది నాకు ఇప్పుకోండి, ఇప్పుడు నాకు అదే తేలాలి. పిల్ల ఇక్కడే ఉంది అంటున్నారు. పిల్లని ఇప్పుడు వరకు నేను చూడలేదండి, ఇప్పుడు వరకు చూడలేదు. ఎవరు స్పందిస్తున్నారండి? ఎవరు స్పందిస్తున్నారు? ఎస్ఐ గారు ఏరండి? ఎవరున్నారండి? చెప్పండి. నా పిల్లని తీసుకొచ్చానన్న మాట అన్నారు. ఒక అరగంట అయిందండి. రమ్మన్నారు సిఏ గారే రమ్మన్నారు మమ్మల్ని ఇక్కడ. నా పిల్లని తీసుకెళ్ళిపో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని ప్రియాంక కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. ఇంట్లో నుంచి పారిపోయిన ప్రియాంక అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న వివాహితుడితో వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఉదయం వెళ్లిన ఆమె కొద్దిసేపటి క్రితం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చింది. స్టేషన్ కు వచ్చిన ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రియాంకను తీసుకెళ్లిన వివాహితుడు రాహుల్ అయితే పోలీసులు అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? గుడివాడ చూస్తున్న గుడివాడ టౌన్ లో ఏదైతే శనివారం పూట కాలేజీకి వెళ్తామని చెప్పి పాలిటెక్నికల్ విద్యార్థి ఎవరైతే 16 ఏళ్ల బాలిక చెప్పి తర్వాత అదే అపార్ట్మెంట్ కూడా కిడ్నాప్ చేసిన కింద కలగలేదు. అయితే చూసుకుంటే బస్సు చూసుకుంటే కనుక వీళ్ళిద్దరూ కూడా ఇష్టపూర్వకంగా వెళ్ళారనేది. అయితే ఈ అమ్మాయి చూసిన మైనర్ ఇతను వయసు చూసేటప్పుడు రాహుల్ వయసు 35 సంవత్సరాలు ఉన్నారనేది, ఇతను మభ్య పెట్టి ఆ అమ్మాయిని మోసం చేశారని, అతను గర్భవతి కూడా చేశారనేది కూడా పోలీసులు సీఏ కూడా కలపడం జరిగింది. అయితే చూసుకుంటే వీళ్ళు అంటే పోలీసులు సాధారణంగా వీళ్ళు హైదరాబాద్ కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ఇప్పుడు రాహుల్ కూడా పోలీస్ స్టేషన్ లో గుడివాడ పోలీస్ స్టేషన్ లో కూడా విచారణ జరిగింది. అది ఈ విచారణలో అమ్మాయిని ఏ విధంగా సొలభ పెట్టాడు, ఏ విధంగా అతను ఆమెను లైంగికంగా వేధించాడు అనే విషయాన్ని కూడా పోలీసులు విచారణలో పరిశీలించగలిగారు. ఏదైనా చూసుకుంటే కనుక ఇద్దరి మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తారంటే, ఒక బాలిక అంటే పాలిటిక్స్ మొదటి బాలికను మభ్య పెట్టి మోసం చేసి అమ్మాయిని లోపరుచుకున్నాడు, అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా కారణం అయ్యారని కూడా పోలీసులు కూడా చెప్పారు. అదే విధంగా చూసుకుంటే కనుక ఫస్ట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ అంటే అదే అపార్ట్మెంట్ లో భార్య వదిలిదీసి వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటున్న రాహుల్ అనే వ్యక్తి గతంలో ఒక టీడీపీ నేతకు సంబంధించి కార్ డ్రైవర్ గా పనిచేశారని అతని దగ్గర మానేసిన తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తూ ఈ అమ్మాయిని గొడవ పెట్టి అతను మోసం చేశారనేది. అదే విధంగా చూసుకున్నా కనుక వాళ్ళ తల్లిదండ్రులు బాలిక తల్లిదండ్రులు ఉన్నారు,
వాళ్ళని కూడా భయభ్రాంతులు గురి చేశారు. ఏదైనా పోలీసులు కేసు పడితే కనుక మేమే యాక్షన్ తీసుకుంటాము, మిమ్మల్ని కొడతాము, చంపుతాము అనేది కూడా బాలిక తల్లిదండ్రులు కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక బాలిక తల్లిదండ్రులు చెప్తారు ఎలా తీసుకుంటే కనుక బాలికను మాత్రం తన మాయ మాత్రం తను సెలవు పెట్టి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు అనేది ఆ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ రావడానికి కూడా కారణం అయ్యాలని కూడా చెప్తున్నారు. అయితే ఏదైనా చూసుకుంటే కనుక ఎట్టగలిగి తన సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. బాలిక దొరకడంతో తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారని చెప్పవచ్చు. అదేదో చూసుకుంటే కనుక ఇది రాహుల్ అనే వ్యక్తి ఇతర ఘటనలో కూడా చూసుకుంటే కనుక కొన్ని చీటింగ్ కేసులు అది కూడా చాలా మంది కేసులు కూడా ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. అది ఏదైనప్పటికీ పోలీసు విచారణలో కనుక ఈ రాహుల్ విచారిస్తే కనుక చాలా విషయం తెలిసే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.